హలో అండి అందరికీ ఈరోజు వచ్చేసి మా లంచ్లోకి ములక్కాయ కూర అండి. నేను ములక్కాయ కూర ఎలా వండాను అన్నది మీకు కూడా చూపిస్తాను రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి దాకబెట్టుకొని 2 గంటల నూనె అయితే పోసుకున్నానండి. ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాను. కాగిన నూనెలో అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒకసారి గట్టితో కలుపుకొని మూత పెట్టుకుందాము. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి. అలాగే మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదండి, అందులో టమాటాలు అయితే వేసేసుకుందాము. టమాటాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకున్నాక టమాటా కూడా కొంచెం మెత్తబడ్డాక ములక్కాయ ముక్కలు కనపడుతున్నాయి కదా, క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ ములక్కాయ ముక్కలు కూడా ఉల్లిపాయల్లోకి అయితే వేసేసుకుందాము. వాటిని కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. అలా కాసేపటికైతే ములక్కాయ ముక్కలు కూడా మెత్తబడిపోయినాయండి, మగ్గిపోయినాయి. దాంట్లోకి సరిపడంత పసుపు వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకున్నానండి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందాము. బాగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ పోసుకొని మూత అయితే పెట్టానండి. చూశారు కదా, ఉడుకుతుంది. ఇంకా దగ్గరికి అవ్వాలండి. ములక్కాయ కూర బాగా దగ్గరకు ఉంటేనే బాగుంటుంది. ఫైనల్గా అయితే ములక్కాయ కూర రెడీ.